అందరికీ నమస్కారం. చౌటుప్పల్ ప్రాంతంలో ప్రఖ్యాత డాక్టర్ అయిన ఎస్ రాంప్రసాద్ గారు ఈరోజు దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. డాక్టర్ ఎస్ రాంప్రసాద్ గురించి చెప్పాలంటే అతను పిల్పల్పాడ్ గ్రామ వాస్తవ్యులు. సో తర్వాత ఎంబీబీఎస్ చదువుకొని ఎండి చదువుకొని సో సిద్ధార్థ నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ను చౌటుప్పల్లో నెలకొల్పడం జరిగింది. సో ఆ తర్వాత అతను గవర్నమెంట్ అధికారిగా కూడా సేవలు అందించడం జరిగింది. చౌటుప్పల్ చుట్టుపక్కల ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అతను చాలా ఫేమస్ డాక్టర్. ఎంత పెద్ద ఫేమస్ డాక్టర్ అంటే అతను కోసం రోజుల తరబడి కూడా వెయిట్ చేస్తారు అనమాట. అతని అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి కూడా వెయిట్ చేస్తారు. సో అంత క్రేజ్ ఉందన్నమాట అతనికి. సో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సో ఎవరైనా సరే రాంప్రసాద్ దగ్గరికి వెళ్తేనే తక్కువ అవుతుంది అనే నానుడి అనేది చాలా విపరీతంగా ఉంది. సో ఇంత ఆయన రోజుకి ఎంతో మంది పేషెంట్ చూసినా క్వైట్ ఇంట్రెస్టింగ్. అతను ఎప్పుడు ఒత్తిడికి లోను కాడు, ఎప్పుడు నిదానంగా ఉంటాడు, పేషెంట్స్ ను నిదానంగా అడుగుతాడు, చాలా సమయం తీసుకుంటాడు, హరీబరీగాడు, చాలా నిదానం మనిషి. సో అంత మంచి మనిషి సో ఈరోజు మరణించడం సో నిజంగా చాలా విచారకరం. సో అతని ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ హెల్త్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ.